హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. టైం చూడండి 8 అయితే అవుతూ ఉందనమాట. నేనేమో మార్నింగ్ లేచి టిఫిన్ అంతా కూడా రెడీ చేసేసి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. మా మైగడైతే ఇంకా నిద్ర లేవలేదు. వాడికి కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పేసి ఇంకా నేనే స్కూల్కి అయితే పంపించలేదనమాట. ఇంకా నేను లేచి మొత్తం టిఫిన్ అంతా కూడా రెడీ చేసుకుని నేను టిఫిన్ చేసేసిన తర్వాత 8:30 ఆ టైంకి అయితే వాడు నిద్ర లేచాడండి. ఇంకా వాడిని కూడా నిద్ర అయితే లేపుతూ ఉన్నాను. ఇంక ఈరోజు ఎలాగా మా మహిగడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం లేట్గానే లేచానమాట. ముందు రోజే కిచెన్లో ఉన్న ఆ పని మొత్తం చేసేసుకున్నాను. ఇంకా అందుకని చెప్పేసి వేరే ఎక్స్ట్రా పని ఏమీ లేదు. జస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న పిండి అయితే తీసి కలిపేసి ఇడ్లీ వేసేసి కొంచెం చట్నీ అయితే రెడీ చేశాను. ఇంకా మా మైగడు అయితే లేచాడు కదా, ఇంకా వాడికి లేవగానే కొంచెం హాట్ వాటర్ అయితే ఇస్తాననమాట. నేను తాగుతాను, వాడికి ఇస్తాను. ఇంకా వాడికి బ్రష్ అంతా కూడా చేపిచ్చేసి తీసుకొచ్చిన తర్వాత వాడికి కూడా ఒక గ్లాసు వెన్నీళ్ళు అయితే ఇచ్చాననమాట. తాగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ ఆ వాటర్ తాగిన కొంచెం సేపటికైతే ఇంకా వాడికి ఇడ్లీ అయితే పెట్టేసి మెడిసిన్ అయితే వేసేసానండి. మా అమ్మాయి గారికి టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత ఇలాగ పొమోగ్రానేట్ అయితే ఒలిచి ఇచ్చానండి. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ మా మహిగాడు అనమాట. ఇంక అందుకని చెప్పేసి వాడిని అయితే చూసుకుంటూ ఉంటున్నాను. వాడైతే తింటున్నాడు. మా చెట్టు జాంకాయ అండి మంచిగా అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని అయితే కోసేద్దాం. ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి బయట అయితే వచ్చాను. నా పని అయితే ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశానండి. డాడీ నన్ను ఊరు వెళ్ళొచ్చారు. ఊరు వెళ్తే ఈ చెప్పులు వేసుకుంటారు, నార్మల్గా అయితే వేరే చెప్పులు వేసుకుంటారు. డాడీ పొద్దున్న ఇవన్నీ తీసేసి ఇలా వేస్తారు అంతే. నేను ఇవన్నీ మడత పెట్టి నీట్గా పెట్టాలి. డాడీ ఇలాగా పక్క బట్టలన్నీ కూడా చైర్లో పాడేశారనమాట. ఇవన్నీ నీట్గా మడత పెట్టేసిన తర్వాత అప్పుడు వంటగదిలోకి వెళ్ళి వంట పని స్టార్ట్ చేద్దాం. ఇంకా నిన్న కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇంకా ఇందాక చాంకాయ కోసాను కదా, తినేస్తున్నాం. భలే తీయగా ఉంది, బాగుంది. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ కూడా కడిగేస్తా. నేను ముందే పప్పు నానబెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు పప్పుచారు చేద్దామని చెప్పేసి ముందే పప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే కుక్కర్లో పెట్టేసి రైస్ కూడా ఒక పక్క పెట్టేసి ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి కొన్ని గిన్నెలు మాత్రమే ఉన్నాయి, టిఫిన్ చేసిన గిన్నెలు, టీ తాగిన గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కడిగేసుకుంటాను. ఇదిగోండి, ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను, ఇంకొక పక్క వచ్చేసి పప్పు పెట్టేశాను. ఇంకా మా మైగడైతే నా పక్కనే ఉన్నాడు అనమాట. ఇంక ఈ గిన్నెలు కూడా సర్దేసి ఉన్న గిన్నెలు కడిగేసి అప్పుడు మా మైగడికి కొంచెం తడిగొట్టు పెట్టి తొడవడం కానీ లేకపోతే స్నానం చేయించడం కానీ చేయించి అప్పుడైతే ఫుడ్ పెడతాను వాడికి. వంట మొత్తం పూర్తయిపోయిందండి. రైస్ చేసేసాను, వేడిగా ఉన్నాయి. ఇంకా అప్పడాలు కూడా వేయించాను అనమాట. పప్పుచారు కూడా కాచేసాను. ఇంకా వచ్చిన గిన్నెలు, ఇంతకుముందు ఉన్న గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను. ఇప్పుడు పప్పు చేసిన కుక్కర్ ఇవన్నీ కూడా కడిగేసి ఇక్కడైతే పెట్టేశాను అనమాట. మొత్తం సింక్లో గిన్నెలన్నీ ఖాళీ. ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు తాగడానికి. ఇంక ఇది వచ్చేసి ఇందాక అప్పడాలు ఫ్రై చేశాను కదా, ఆయిల్ అనమాట. ఇంక ఇప్పుడు మా మహిళకి కొంచెం ఫేస్ వాష్ అంతా చేసేసి వాడికైతే ఫుడ్ పెట్టి మెడిసిన్ అయితే వేస్తా. మొత్తం ఆల్ సెట్. కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంది. వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాడికి కొంచెం ఫేస్ వాష్ చేస్తాను, నేను కొంచెం ఫ్రెష్ అవుతాను అనమాట. అప్పుడు భోజనం చేస్తాం. మా మహిళడైతే ఫ్రెష్ అయిపోయాడండి. ఇంకా మొత్తం అన్ని పనులు అయ్యి మొత్తం వంట అన్నీ ఫినిష్ అయ్యి మా మహిళ ఫ్రెష్ అయ్యేసరికి టైం వచ్చి 12:30 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు ఫుడ్ ఫస్ట్ వీడికి పెట్టేస్తా, తర్వాత నేను తింటా. ఇంకా నేనైతే ఫుడ్ పెట్టేశానండి. మా మైగడ్ ప్లేట్ అనమాట. ఇంకా వాడు అప్పడం తెచ్చుకుని కింద కూర్చుని వీడే తింటాడు, స్పూన్తో తింటాడు. ఇంకా నేనేం తినిపించను, వాడికి అలవాటు అయిపోయింది. అందుకని ముందు అప్పడం తినేస్తావా, ప్యాన్ వేస్తాను. మా మైగడ్ అడిగాడని చెప్పేసి నేను కూడా భోజనం అయితే తెచ్చేసుకున్నానండి. ఇంకిద్దరం కలిసి అయితే తినేస్తాము. పప్పు మరీ పలచగా చేయలేదు, అలాగని చెప్పేసి గట్టిగా కూడా చేయలేదు. ఒక మీడియం రేంజ్లో అయితే చేశాను అనమాట. కొంచెం నాదది ఓకేనా, నువ్వు తినేకూడదు.
మా అయ్యగారు సైలెంట్గా అప్పడాలని వేసిస్తారు. సరదాగా చెప్పా అంతే, ఏం కాదు. మళ్ళీ వీటితో సీరియస్గా తీసేసుకోకండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా మొహం మొత్తం ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అమ్ముకునే దానిలో ఉన్నాను కదా. ఈరోజు ఏమైందంటే వంట అంతా అయిపోయిన తర్వాత నేను మా అమ్మగారు భోజనం చేసాము, అదంతా మీరు చూసారు కదా. ఇంకా మేము భోజనం ఇలా చేసామా లేదో వెంటనే మా డాడీ వచ్చారనమాట. ఒక నిమిషం, డాడీకి వెంటనే భోజనం పెట్టేశాను. డాడీ భోజనం తింటా ఉన్నారు. ఇంకీలోపు ఒక నానమ్మ బాబాయ్ అయితే వచ్చారు. వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇటు వచ్చారంట, నాకు తెలీదు. నేను వాళ్ళు వస్తున్నారని చెప్పేసి డాడీకి ఫోన్ చేస్తే ఒక క్వశ్చన్ చెప్తూ సగంలో ఆపేశాను కదండి. మా మైగాడు అయితే నన్ను తెగ డిస్టర్బ్ చేస్తాడు, అందుకని చెప్పేసి ఆపేశాను. మేము భోజనం చేస్తాము, డాడీ కూడా భోజనం చేస్తారు. దాని తర్వాత ఒక నానమ్మ బాబాయ్ అయితే ఇంటికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చారని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా వంట చేసేసి వాళ్ళకైతే పెట్టాను. అది మీరు అంతా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, చూసేసేయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేరే తాతయ్య వచ్చారనమాట. ఆ తాతయ్య, మా డాడీ, మా తాతయ్య కలిసి అందరూ కలిసి కాకినాడ అయితే వెళ్తున్నారు. సో ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను వ్లాగ్ ఏం షూట్ చేసుకోలేదు. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మా మహిగారికి అయితే మళ్ళీ ఒక ఫ్రూట్ అయితే తీసిచ్చాను, తిన్నాడు. నేను కూడా తిన్నా. దాని తర్వాత మా మహిగారిని అయితే పడుకోబెడదామని చూశాను, కానీ అస్సలు పడుకోలేదనమాట. ఇంకా వాడు పడుకోలేదు. కొంతసేపు అటు ఇటు తిరిగాము. ఇంకా కరెక్ట్గా 4 అయితే అయ్యిందో లేదో మా వారైతే ఫోన్ చేశారు. అక్కడ వచ్చేసి 2:30 ఆ టైం అయితే అవుతుంది అనమాట. ఆఫ్టర్ లంచ్ ఆయన అయితే ఫోన్ చేశారు. ఇంకా మాట్లాడేసిన తర్వాత మా మహిళ అయితే విక్టరీ బజార్కి వెళ్తాం డాడీ అని చెప్పేసి అయితే అడిగాడు అనమాట. సో ఆయన ఓకే చెప్పారు. ఇంకా ఆయన ఓకే చెప్పారో లేదో వీటి తీసుకెళ్ళు అని చెప్పేసి నన్ను విసిగిచ్చేసాడు అనమాట. ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నా సరే అదే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా రెడీ అయ్యాను, వాడిని కూడా రెడీ చేశాను. ఇంక ఇప్పుడైతే మేము విక్టరీ బజార్కి వెళ్ళి మహినో అక్కడ నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొన్ని కూరగాయలు అవి కావాలి, డాడీ అయితే మనీ వేశారు. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి అయితే వస్తాము. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయితే అయింది. 5:20 అలా 5:30 కల్లా ఇంటికి వచ్చేసేయాలని అయితే చూస్తాను. మరి చూడాలి, మరి విక్టరీ బజార్కి వెళ్ళి ఎంతసేపు చేస్తాడో, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు చేస్తాడో అనేది అయితే తెలీదు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోతాం. ఎందుకు కాఫీ? ఇవన్నీ ఇలానే ఉన్నాయి, సగం పనులు అయినాయి. ఇవన్నీ కూడా ఇలాగే వదిలేసి వెళ్తూ ఉన్నాను. మరి చూడాలి ఎప్పటికి వస్తామేంటో. పదరా. మరి ఏది కావాలి? ఇది అదొకటి చాలా. 30 రూపాయలు, దొండకాయ పావు కేజీ 20 రూపాయలు, తోటకూర కట్ట 20 రూపాయలు, పాలకూర కట్ట 20. ఇంటికైతే వచ్చామండి. 5:30 కల్లా రావాలనుకున్నాము, కాకపోతే 8:30 అయితే అయ్యింది. ఇంకా ఇంట్లోంచి వెళ్ళినప్పుడే అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోయాను కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయడం ఒకటే పని అయితే ఉండిందండి. ఇంకా ఎగ్ ఫ్రై చేసేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట. నేను మా మమ్మీ తినేసాము. ఇంకా డాడీకి అయితే భోజనం అయితే వడ్డించేసి ఇంకా మిగతా అన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసుకుని ఇంకా నిద్రపోయామన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ చాలా చిన్నది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.